బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఆయనపై వచ్చిన పోక్సో కేసుపై ఈరోజు హైకోర్టులో హీరింగ్ నడిచింది. సో లోపల వాదోపవాదాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి కౌంటర్ అటాక్స్ జరిగాయి, ఏ సెక్షన్ల మీద కేసు మాట్లాడడం జరిగింది, ఇలాంటి టెక్నికల్ అంశాల గురించి ఈరోజు మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ ఉదయకాంత్ గారు. నమస్కారం సార్. హాయ్ సార్, ఈరోజు ఆ కేసు సంబంధించి మొత్తం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం అంతా కూడా కొంచెం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు కేసు కానీ హైలైట్ అయిందో మరి ఇంకే విషయం తెలియదు, కానీ మొత్తం మీద అందరు ఐసి ఇదే కేసు మీదనే ఉంది. మరి ఈరోజు కోర్టులో ఎలాంటి వాదోపవాదాలు వినిపించారు అండ్ ఏ సెక్షన్లో జరిగాయి అంటారు? పవన్, ఇప్పుడు ఇందులో మనం అనుకున్నాం ఇన్ని రోజులు చాలా టీవీ ఛానల్లో నేను మాట్లాడినా, మీరు కూడా ఇంటర్వ్యూస్ చేసిన చాలా చూసినాం ఈ ఛానల్ కూడా. ఉండనుకోక న్యాయం లేనుకోక న్యాయం, రైట్? ఇది ఎక్కడైనా ప్రివేల్ అవుతూ ఉన్నది. పెద్దోని విషయానికి వస్తే కేసులు ఒక రకంగా చూస్తారు, పేదోడి విషయానికి వస్తే కేసులు ఇంకో రకంగా చూస్తారు. ఈరోజు వాళ్ళ వాదోపవాదాలు వింటే నిజంగా కొంచెం అంటే బాధేసింది. బట్ ఎనీవే, జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ఎట్లా జరిగినాయి అన్నది తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది మీ ముందు నేను ప్రజెంట్ చేయాలనుకున్నా. మన నిరంజన్ రెడ్డి గారు ఈస్ ఏ మెంబర్ పార్లమెంట్, రాజ్యసభ, నామినేటెడ్ బై వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్. ఆయనను హైర్ చేసుకున్నారు, రైట్? ఎవరైనా హైర్ చేసుకున్నారంటే బండి భగత్, రైట్? ఆయన వాదోపవాదాలు ఎట్లా వాదిస్తూ ఉన్నాడంటే ఈరోజు ప్రొటెక్షన్ ఇవ్వండి, ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇవ్వండి అంటున్నాడు. బెయిల్ పిటిషన్ వాదోపవాదాలు తర్వాత మాట్లాడుకుందాము, కానీ ఇంటరిమ్ ప్రొటెక్షన్ కావాలి. ఎందుకంటే ఇతను ఏం తప్పు చేయలేదు, ఇతని నుంచి ఎటువంటి పొరపాటు లేదు. అండ్ దాన్ని సంబంధించి పోలీస్కి మేము మా యొక్క సాక్ష్యాధారాలు మేము ప్రజెంట్ చేయడానికి మాకు అవకాశం ఇస్తే మేము పోయేసి ప్రజెంట్ చేస్తాం. సో దట్ ఏదైతే పీపుల్స్ పబ్లిక్ మైండ్స్లో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాళ్ళని క్లియర్ చేస్తామనేసి అంటారు. కానీ ఒక విషయం అడుగుతాను, ఇదే ప్రొటెక్షను మరి ఇదొక పేదోడు గురించో లేకపోతే ఒక ఇన్నోసెంట్ ఎవరైనా ఉంటే కనుక ఆయన విషయానికి వస్తే కోర్ట్స్ ఇదే రకంగా వ్యవహరిస్తే అన్నది ఈరోజు పబ్లిక్ మైండ్స్లో ప్రివేల్ అవుతుంది కదా. సో నేనేమంటానంటే, మీరు బెయిల్ పిటిషన్ అడగండి, యాంటిసిపేటరీ బెయిల్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ రైట్. కోర్టుకు విచక్షణ రహిత పవర్స్ కొన్ని ఉంటాయి, అంటే ఇన్హెరిటెంట్ పవర్స్ ఆఫ్ ద కోర్ట్. సుప్రీంకోర్టు కొన్ని సందర్భాలలో చెప్పింది, కొన్ని హైకోర్టు ఇటువంటి డెసిషన్స్ ఇచ్చింది. పోక్సో కేసులో బెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఆ పోక్సో కేసులో బెయిల్స్ ఇచ్చిన దాన్ని కూడా సుప్రీంకోర్టు అప్రిషియేట్ చేసింది అన్నది ఈరోజు నిరంజన్ రెడ్డి గారి వాదన. ఒక పోక్సో కేసు ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగిందని ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయో, ఎప్పుడైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, మీరు ఇంటరాక్షన్లో చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా ఇష్యూస్ బర్న్ అవుతా ఉన్నాయో, అటువంటి నేరస్తుల్ని ఈరోజు కనుక వదిలేస్తే సమాజానికి న్యాయస్థానాల మీద ఎటువంటి విలువలు ఉంటాయి? నిజంగా ఇది చేయొచ్చా? ఒక ఉన్నతమైన న్యాయస్థానాన్ని ఇట్లా వారి యొక్క వాదోపవాదాలు వినిపిస్తూ మీ విచక్షణ పవర్స్ వినియోగించుకొని మాకు పోలీస్ నుంచి ప్రొటెక్షన్, ఇంటిమ్ ప్రొటెక్షన్ ఇస్తే మేము మా ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకుంటా అంటారు. సరే, మేము అప్రిషియేట్ చేస్తాం ఒక తోటి అడ్వకేట్గా, యాజ్ ఏ డిఫెన్స్ కౌన్సిల్గా తను చేసిన వాదనలు మనం అప్రిషియేట్ చేయొచ్చు. కానీ ఒక మహిళ పట్ల జరిగిన అఘాయిత్యం ఏదైతే ఉన్నదో, ఒక మైనర్ గర్ల్ మీద జరిగిన అఘాయిత్యం ఏదైతే ఉన్నదో, సెక్షన్ 5 ఆఫ్ పోక్సో యాక్ట్ ఇంక్లూడ్ చేసినప్పుడు అసలు ఏ విధంగా మీరు బెయిల్ మాకు కావాలనేసి అడుగుతూ ఉన్నారు? నిజంగానే ఇది సబబా? అట్లా అడగొచ్చా? సరే, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ రైట్, మీరు అడగొచ్చు. కానీ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ హియరింగ్ కాకముందే మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని అడిగితే ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ యాంటిసిపేటరీ బెయిలే. ఈరోజు ప్రాసిక్యూషన్ కూడా అదే వాదించినారు. మీరు ఏదైతే బెయిల్ అడుగుతున్నారో ఇట్ ఈస్ సిమిలర్ టు యాంటిసిపేటరీ బెయిలే. యాంటిసిపేటరీ బెయిల్ ఒకటి పర్పోర్ట్ ఏంటంటే, మిమ్మల్ని పోలీసులు ఎనీ రీజన్ మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేస్తారు. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అరెస్ట్ దే హ్యాస్ టు రిలీజ్ హిమ్. అంటే పిఎస్కి రాకుండా ఉండడానికి బెయిల్ వస్తే ఇక పిఎస్కి వచ్చే ఒక అవకాశం ఉండదనే నేపథ్యంలోనా? అట్లా కాదు, బెయిల్ వస్తే కనుక కండిషన్ బెయిల్ ఉంటుంది. ఎవ్రీ 1 వీక్ లేకపోతే వీక్లీ ట్వైస్ లేకపోతే 15 రోజులకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు సంతకం పెట్టాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. అండ్ ఇన్వెస్టిగేషన్కు సహకరించాలని ఉంటుంది. అండ్ దాని తర్వాత వెంటనే పోలీసులు పిలిచినప్పుడు నువ్వు వెళ్ళాలి. ఇది బెయిల్ యొక్క ఆబ్జెక్టివ్. మనకు ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇవ్వండి అంటే పోలీసు వాళ్ళు అసలు అరెస్ట్ చేయకుండానే చూడండి అంటాడు, ఎప్పుడు బెయిల్ వినేంతవరకు. అంటే వన్స్ నీకు పోలీస్ ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇచ్చిన తర్వాత పోలీసులు నేను అరెస్ట్ చేయరు. ఇన్ ద మీన్ టైం ఆర్గ్యుమెంట్స్ జరగాలి,
జరిగిన తర్వాత యాంటిసిపేటరీ గ్రాంట్ కాకపోతే పరిస్థితి ఏంటిది? అప్పుడు మళ్ళీ తప్పించుకొని పోతాడా? సింపుల్ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ కదా. నీకు ఈరోజు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి నువ్వు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తే, ఇంటర్ ప్రొటెక్షన్ ఇస్తే, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు నీ రిప్రజెంటేషన్స్, నీ సబ్మిషన్స్ అని చెప్తావు. దాని తర్వాత నీకు యాంటిసిపేటరీ బెయిల్ ఒకవేళ గ్రాంట్ అయితే ఉంటావు, లేదు గ్రాంట్ కాదనుకుంటే మళ్ళీ పారిపోతావా? ఏమి దాని ఉద్దేశం ఏంటిది? అంటే నా అబ్జర్వేషన్ నేను చెప్తున్నా. ఇటువంటి కేసెస్ చాలామంది హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చినంటే ఇవాళ రేపు జడ్జెస్ హ్యాస్ దర్ ఓన్ ఇన్హెరిటెంట్ పవర్స్ అండ్ వాళ్ళు కూడా ఆలోచించుతారు కదా. ఇంత కాంట్రవర్సీ అయిన కేసులు ఎప్పుడు కూడా ఒక్క హోమ్ మినిస్టర్ కొడుకు తప్పిపోయిండు, కనబడతలేడు అని చెప్పి పోస్టల్ ఇచ్చిన సందర్భాలు మనం ఎప్పుడు చూడలే. అటువంటి వ్యక్తి మీద అంటే పోలీస్ నిఘా ఏదైతుందో ప్రాపర్గా పని చేస్తలేదు, పోలీసులు సరిగ్గా పని చేయాలి, ఆయన అరెస్ట్ చేసేసి కోర్టు ముందు హాజరుపరచాలి అన్న విధంగా మెట్రో ట్రైన్లలో కానీ లేకపోతే రోడ్ల మీద పోస్టులు పడుతున్నాయంటే, ఒక కొడుకుని ఒక హోంశాఖ మంత్రి ఈ విధంగా ప్రొటెక్ట్ చేస్తున్నాడంటే హోంశాఖ మీద నమ్మకం పోతుంది కదా. నీ కొడుకు అనేది పక్కన పెట్టు, బట్ హీస్ ఎ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్, రైట్? అటువంటప్పుడు శాంతి భద్రతను కాపాడే బాధ్యత నీ మీద ఉంటుంది. అట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్ను మిస్యూజ్ చేస్తే కానీ, లేకపోతే లా అండ్ ఆర్డర్ను ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కూడా ఒక హోమ్ మినిస్టర్ మీద ఉంటుంది కదా. దీన్ని బట్టి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు సమాజానికి? నీ కొడుకు తప్పిపోయిండు అనేది పక్కన పెడితే నీ కొడుకును నువ్వే తప్పించినావు అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది కదా. అంటే పోక్సో కేసులల్లో ఎఫ్ఐఆర్లు అయినప్పుడు మీరు ఎన్ని రోజులైనా తప్పించుకోవచ్చు అన్నది పోలీసు పబ్లిక్కి ఇస్తున్న విసులుబాటు అని చెప్పేసి మనం అనుకోవాలన్నా? అంటే హోమ్ మినిస్టర్ కొడుకుని తప్పిస్తూ ఉన్నారంటే ఈరోజు వీళ్ళ బిహేవియర్ వల్ల ఒక సీఎం మీద మచ్చపడుతుంది, కాంగ్రెస్ పార్టీ మీద మచ్చపడుతుంది, ప్రభుత్వం మీద మచ్చపడుతూ ఉన్నది. దీనికి ఒకటి నేను జనరల్ పబ్లిక్ కూడా ఏం చెప్తానంటే, ఎప్పుడైతే ఒక కేసు రిజిస్టర్ అయిందో పోలీస్ డ్యూటీ టు అరెస్ట్ ద అక్యూజ్డ్, నాట్ ద డ్యూటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. ప్రతి దానికి ముఖ్యమంత్రిని బాధ్యత వహించాలి, లేకపోతే ముఖ్యమంత్రి దీనికి కారణము అని చెప్పి అనడం ఎంత మటుకు సబబని నేను అడుగుతా ఉన్నా. అండ్ సీఎం హ్యాస్ హిస్ ఓన్ డ్యూటీస్, ఓన్ రెస్పాన్సిబిలిటీస్. అయినప్పటికీ కూడా ఏం చేసినాడు, ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి దాని మీద ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేసినాడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసి ఆమెకు ఒక పవర్స్ ఇచ్చేసి ఒక ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయమని చెప్పి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రిని బ్లేమ్ చేస్తున్నారు అపోజిషన్స్. సో ఇది పూర్తిగా మానుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాను. ఈరోజు బెయిల్ రాదని చెప్పి నేను నిన్న మొన్న టీవీ ఛానళ్ళకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నేను క్లియర్ కట్ చెప్పిన. ఎందుకంటే ఒకవేళ ఈరోజు కనుక బెయిల్ ఇస్తే ప్రతి పోక్సో కేసు నేరస్తుడు తను అలసటగా తీసుకోవడం, ఏ చిన్న పిల్లల్ని ఏమైనా చేయొచ్చు, ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ చేయొచ్చు, మానభంగం చేయొచ్చు, రేప్ చేయొచ్చు, కోర్టుకు పోవచ్చు, తప్పించుకోవచ్చు. 4 రోజులు తప్పించుకుంటే 5వ రోజు 6వ రోజు హైకోర్టుకి వెళ్తే ఈ కోర్టును ఈ కేసును సైడ్ చేసుకుంటూ నేను బెయిల్ తీసుకోవచ్చు అని చెప్పి అనుకోరా? ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది కదా జ్యుడిషియరీ మీద. అండ్ అట్ ద సేమ్ టైం ఇటువంటి అఫెన్స్ చేసేటోనికి ఒక క్లియర్ కట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అవుతుంది న్యాయస్థానంలో పోలీసు వ్యవస్థ. అడగడం తప్పు. ఒక బండి సంజయ్ ఒక హోంశాఖ మంత్రి కొడుకై ఉండి ఇటువంటి ప్రేయర్ అడగడం తప్పు. నిజంగానే యాంటిసిపేటరీ బెయిల్ కోర్టు ఇచ్చిందంటే చలో కోర్టు అబ్జర్వేషన్స్లో ఇచ్చింది కావచ్చు అనుకోవచ్చు. అట్లా ఇచ్చినా కూడా తప్పు పట్టాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు బెయిల్ వచ్చేంత వరకు భగీరథ్ స్టేషన్కి రాడా? అంటే పోలీసు ఈ క్షణం కనబడ్డా అరెస్ట్ చేయొచ్చు పోలీసులు. అంటే అప్పటి వరకు కనపడ్డా? బెయిల్ వచ్చేంత వరకు నిన్న కనబడ్డాడు, మొన్న కనబడ్డా, నేను అవతల మొన్న కనబడ్డా. ఎట్లా అడుగుతున్నారు మీరు? ఎందుకు కనబడతారు? కనబడితే అరెస్ట్ చేసేసి రిమైండ్ చేసింది అనుకోండి. బెయిల్ రావడానికి ఇంత ఇబ్బంది అయినప్పుడు ఈరోజు రేపు రెగ్యులర్ బెయిల్ వేసుకున్న తర్వాత ఆయన బెయిల్ వస్తుందని గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఆయన జైల్లో ఉంటాడు, రైట్? అండ్ ఈ తల్లిదండ్రులకి ఇంకా కూడా బాధ ఉంటుంది బండి సంజయ్కు ఆయన భార్యకి. ఆయన ఎందుకంటే మొన్న మైకులు పట్టుకొని మాట్లాడుకొస్తాను కదా, నా కడుపు మండుతుంది, నా భార్య ఏడుస్తూ ఉంది, నా భార్య నిద్రపోతలేదు అంటే ఇంకొకరిని మనం వేలెత్తి చూపించినప్పుడు అది ఏదో ఒక రోజు మనకు బెడ్స్ కొడుతుంది కదా. సనాతన ధర్మం ఉంటుంది కదా. నేనేమంటే మనకొక న్యాయము మందికో న్యాయం అని కాదు, న్యాయం అన్నది అందరికీ సమానంగా ఉండాలి. ఎప్పుడైతే నీ ఇంటికి వచ్చిందో సమస్య, నువ్వు దోషులను తప్పిస్తూ ఉన్నావు, నువ్వు దోషులను తప్పించే పరిస్థితుల్లో సిచ్యుయేషన్లో ఎంతోమంది దోషులు తప్పించుకోవచ్చు అన్న మెసేజ్ కూడా ఇస్తూ ఉన్నాడు కదా. సో కాబట్టి అటువంటి ప్రయత్నాలను నిర్మూలించుకోవాలి, ఇన్వెస్టిగేషన్కి సహకరించాలి. ఒకవేళ అవసరమైతే రిమైండ్ చేస్తున్నా లెట్ దెమ్ రిమైండ్, తప్పేమున్నది ఇటువంటి నేరాలు చేసి. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఇదివరకు కూడా కొంత బ్యాడ్ హిస్టరీ ఉన్నది, ఎంతోమంది విద్యార్థులను కొట్టినాడు, ర్యాగింగ్ చేసినాడు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అటువంటి వ్యక్తిని కొంచెం పోలీస్ స్టేషన్ జైల్లో పోతే పరివర్తన చెంది బయటకు వస్తాడు కావచ్చు. లెట్ హిమ్ గో అండ్ కమ్, వాట్ ఈస్ రాంగ్ విత్ దట్? అండ్ గవర్నమెంట్ మీద ఇంత బ్లేమ్ ఉండదు, ముఖ్యమంత్రి మీద ఇంత బ్లేమ్ ఉండదు,
వన్స్ పోలీస్ అరెస్ట్ చేసినట్టే మోస్ట్ ఆఫ్ ద పోలీస్ డ్యూటీ డిశ్చార్జ్ అయినట్టే. ఇన్వెస్టిగేషన్లో చలో ఎట్లయితే అట్లయింది, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఎట్లా సబ్మిట్ చేస్తారు కావచ్చు. దాని తర్వాత ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఇట్ లెఫ్ట్ ద కోర్ట్ ఆఫ్ లా. కోర్టు తీర్పులు తెస్తాయి, కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. అప్పటి వరకు అయితే ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, అన్బయాస్డ్గా ఉండాలనేది నాకు ఒపీనియన్. అయితే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఈరోజు జరిగిన వాదోపవాదాలు విన్నాక ఎందుకని రేపటికి వాయిదా పడింది, అంటే మళ్ళీ నెక్స్ట్ సెషన్కి పడింది అండ్ ఈ రోజే హీరింగ్ అయిపోవాలంటూ ఇటు మాట్లాడడం జడ్జి ముందు మాట్లాడడం జరిగింది. అంటే ఏం జరిగింది అంటారు? వాదోపవాదాలు ఎంతసేపు జరిగినాయి అంటారు లోపల? ఒక విషయము అయితే వాళ్ళ డిఫెన్స్ ఎట్లా తీసుకున్నారంటే, పవన్ మీరు అంటే మేబీ అంటే కోర్టులో నేను ఉన్నాను, అక్కడ ప్రొసీడింగ్స్ చూస్తున్నాను కాబట్టి నిరంజన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారంటే, ఈ అమ్మాయి 21లో ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది. 21లో రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు షీ వాస్ ఎ మైనర్ గర్ల్. రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ మైనర్ గర్ల్కి కార్ ఇవ్వడము, డ్రైవింగ్ను అలౌ చేయడము ఫస్ట్ ఇన్స్టెన్స్లో తండ్రి పొరపాటు అవుతుంది. తండ్రిని ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు ఏం చేస్తారంటే ఛార్జ్ షీట్ వేసినప్పుడు ఈ అమ్మాయి ఏజ్ 15 years అని చెప్పి రాయడం జరిగింది. ఇప్పుడు 2021లో. అయితే ఇప్పుడు మనం 26లో ఉన్నాం. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఈ అమ్మాయి 20 సంవత్సరాలు దాటినట్టుగా ఉన్నది. రైట్. వాళ్ళు ఈ యొక్క మెయిన్ కేసు దాన్ని కోట్ చేస్తూ వాళ్ళు ఈ అమ్మాయి పోక్సో అట్రాక్ట్ కాదు, ఈ అమ్మాయి మైనర్ కాదు, ఈ అమ్మాయి మేజర్ అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ అమ్మాయి బర్త్ సర్టిఫికేట్స్ ఏవైతే సబ్మిట్ చేసినారో అక్కడున్న రికార్డ్స్లో కానీ, ఏది మన మున్సిపల్ రికార్డ్స్లో కానీ, యాజ్ పర్ ద బర్త్ సర్టిఫికేట్ మెడికల్ డాక్టర్ ఇచ్చిన దాంట్లో కానీ అక్కడ కాన్ఫ్లిక్ట్ అయింది. సో ఈ వాదోపవాదాలన్నీ కూడా నేను వినిపించడానికి చాలా టైం పడుతుంది. ఇది వెకేషన్ కోర్టు కాబట్టి వెకేషన్ కోర్టు టైం ఎక్కువ నేను తీసుకోను, కానీ ఇంట్రీమ్ ప్రొటెక్షన్ మాకు ఇవ్వండి అంటాడు. అంటే నిరంజన్ రెడ్డి గారు ఎంత తెలివిగా వాదించినారంటే, ఇంట్రీమ్ ప్రొటెక్షన్ ఇచ్చినా ఇట్స్ యాజ్ ఈక్వల్ యాజ్ బెయిలే. అవును, బెయిల్ ఎట్లా ఇయ్యారన్న విషయం ఆయనకు తెలుసు. యాంటిసిపేటెడ్ బెయిల్ అనేది రాదని చెప్పి తెలుసు. అంటే ఆయనే మా తోటి న్యాయవాది, ఆయన పెద్ద సీనియర్ లాయరు. జనరల్గా చెప్తున్నా, అంటే మనకి ఏదైనా కావాలంటే ముక్కు ఎట్లా కాదు ఇట్లా కూడా చూపించవచ్చు అని చెప్పేసి చూపించుతున్నాడు ఆయన. బెయిల్ ప్రొటెక్షన్ అనేది డైరెక్ట్ నువ్వు యాంటిసిపేటెడ్ బెయిల్ ఇవ్వకపోయినా పర్లేదు, కొంచెం తిప్పి ఇచ్చేస్తే మనకు సరిపోతుంది, మేము బయట స్వేచ్ఛగా తిరగచ్చు అనేది ఆయన ఇంటెన్షన్. అది ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. బట్ మాకు ఇవాళ ప్రాసిక్యూషన్ సైడ్ అంటే ఎందుకంటే ఇంకా ప్రభుత్వంలో మేము ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రిప్రజెంటేటివ్గా మాకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు ఎటు నుంచి ముక్కు ఇచ్చినా కూడా తీర్పు తీర్చాల్సిన న్యాయస్థానం తీర్పు తీర్చే విధానంలో ఒకరు తేడా వస్తే కనుక న్యాయస్థానం కూడా తీరని మచ్చ అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రాసిక్యూషన్ ప్రాపర్గా ప్రాసిక్యూట్ చేయకపోతే అది డెఫినెట్గా ప్రభుత్వం మీద బ్లేమ్ పడుతుంది. సో వాళ్ళ అడ్వకేట్ కూడా అంటే అమ్మాయి సైడ్ నుంచి వాళ్ళ ప్రీవియస్ స్టాండింగ్ కౌన్సిల్ సిబిఐ ఎవరు ఉండేనంట, ఆయన పేరు నాకు తెలియదు, బట్ ఆయన కూడా వచ్చేసి బాగానే ఆర్గ్యూ చేస్తున్నాడు, బాగా డిఫెన్స్ చేస్తున్నాడు. ఈ బెయిల్ పిటిషన్లో ఆ అమ్మాయి కన్సెంట్ ఉందా లేదా, ఆ అమ్మాయి మైనరా మేజరా, 2 ఇంగ్రీడియంట్స్ ప్రూవ్ కావాలి. అఫెన్స్ జరిగిందా లేదన్నది ఒక వంతు అయితే, అమ్మాయి మైనరా మేజర్ అన్నది ఇంకొక వంతు అయితే, అది విత్ కన్సెంట్ జరిగిందా వితౌట్ కన్సెంట్ జరిగిందా. మేజర్ అయితే విత్ కన్సెంట్ అయితే నేరమే కాదు, మైనర్ అయి విత్ కన్సెంట్ అయినా నేరమే. రైట్. అండ్ అఫెన్స్ జరిగిందా లేదనేది నిర్ధారించాలి. దానికంటే ముఖ్యంగా ఏంటిదంటే, ఈ అమ్మాయి పోక్సో కేసు అట్రాక్ట్ అవుతుందా కాదనేది ఆమె బర్త్ సర్టిఫికేట్ డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కూడా 4-5 టెక్నికల్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ కావాలి. వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, నా కొడుకు అరెస్ట్ కావద్దు, నా కొడుకు జైలుకు పోవద్దు, నా కొడుకు బయట ఉండాలి అన్నది బండి సంజయ్ యొక్క ఇంటెన్షన్. ఆయన వాదోపవాదాలు ఏవైతే చేస్తున్నాడో దాని గురించే. వాళ్ళు ఏమంటారు, వాళ్ళ సైడ్ నుంచి ఏ ఒక్క డిఫెన్స్ లాయర్ ఏది కూడా హోమ్ మినిస్టర్ కొడుకు అని చెప్పి చెప్పలే. కానీ ప్రాసిక్యూషన్కి వచ్చిన తర్వాత లాస్ట్ స్టేజ్లో వాళ్ళు చెప్పాల్సి వచ్చింది, ఇది హై ప్రొఫైల్ కేసు, హోమ్ మినిస్టర్ కొడుకు కాబట్టి ఆయన రిలీజ్ చేస్తే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా కొనసాగదని చెప్పేసి లాస్ట్ స్టేజ్లో ప్రాసిక్యూషన్ మాట్లాడారు. డిఫెన్స్ సైడ్ నేనేం మాట్లాడుతుంటే, ఏ ఒక అక్యూస్డ్కు ఇంతవరకు కూడా రోడ్ల మీద పోస్టర్లు వేసిన పరిస్థితి రాలేదు. కానీ నా కేసు విషయంలో నాకు ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఇది కనుక పూర్తిగా నిర్మూలించబడాలంటే నేను తప్పు చేయలేదని నిర్ధారించుకోవడానికి తగిన సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. నేను అదే పోలీసుకు నేను సబ్మిట్ చేయడానికి నాకు ఇంట్రీమ్ ప్రొటెక్షన్ ఇస్తూ నాకు ఒక వెసులుబాటు ఇవ్వండి అని అంటాడు. సరే, ఇంట్రీమ్ ప్రొటెక్షన్ ఒక వారం రోజుల దాకా ఇచ్చినాడు. వారం రోజులు వేసి మొత్తం పోలీస్ స్టేషన్లో కావాల్సిన రిపోర్ట్ అంతా సబ్మిట్ చేసినాడు. 5వ రోజు 6వ రోజు ఎప్పుడైతే బెయిల్ పిటిషన్ విన్న తర్వాత గ్రౌండ్స్ మ్యాచ్ కాలేదు అన్నప్పుడు ఏం చేయాలి, బెయిల్ రద్దు చేయాలంటే ఏం చేయాలి, ఆ వ్యక్తిని మళ్ళీ అరెస్ట్ చేయాలి. ఆ వ్యక్తిని మళ్ళీ అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ ఆయన తప్పించుకోవాలి. ఏమన్నంటే టెక్నికల్గా ఇది సెన్సిబుల్గా అయితే నాకు అనిపించలేదు, ఒక అడ్వకేట్గా నాకు అనిపించలేదు. అంటే
అంత పరిజ్ఞానం ఉన్న లాయర్ను నేనేం కాకపోవచ్చు, కానీ టెక్నికల్గా నాకు సెన్సిబుల్ అనిపించలేదు. ఎవరికైనా ఏదైనా సెన్సిబుల్ అనిపిస్తే బీజేపీలు కాదు, మిగతా ఏదైనా పార్టీ వాళ్ళు ఉంటే కనుక కామెంట్స్ చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను. ఎలా ఉండబోతుంది అంటే రేపు కోర్టు హియరింగ్ కావచ్చు, మిగతా కేసు విషయం కావచ్చు, బండి భగీరథ్ విషయంలో రేపు ఎలా ఉండబోతుంది అంటారు? కోర్ట్ సెషన్ కావచ్చు, పోలీసుల ప్రకారం కావచ్చు. యాజ్ పర్ టుడే జరిగిన ఆర్గ్యుమెంట్స్ బట్టి చూస్తే రేపటికి ఐఏ ఏదైతే ఉన్నదో, ఇంటర్లాక్టరీ అప్లికేషన్ అంటామో, ఐఏ ఏదైతే ఉందో ఆ ఐఏ డిస్పోజ్ రేపు చేస్తానేసి కోర్టు చెప్పడం జరిగింది. ఆ ఐఏలో వీళ్ళు చేసిన ప్రేయర్ ఏంటంటే ఇంటర్మ్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని అడుగుతున్నారు, పోలీస్ స్టేషన్ పోయినా అరెస్ట్ చేయకుండా. అది రేపు తీర్పు తీరుస్తానేసి అన్నారు. డిఫెన్స్ ప్రాసిక్యూషన్ ఏమన్నా అయితే థ్రెషోల్డ్ కేసును కొట్టేయాలి, ఆయనకి ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వదు, ఇంటర్మ్ ప్రొటెక్షన్ ఇచ్చినా కూడా అది బెయిల్ యాంటిసిపేట్ బెయిల్ ఇచ్చినట్టే దాని అర్థము అని చెప్పి అన్నారు. అంటే టెక్నికల్గా వాదోపవాదాలు రేపు వాదించాలి. ఒకవేళ ఈ ఇప్పుడు మనము ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు, కానీ ఇవాళ కనుక రిలీజ్ అయితే కనుక రేపు ఏం జరగబోతుంది అనేది మన ఇంటర్ప్రిటేషన్ రైట్ ఆర్ రాంగ్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. నేను అనుకునేది అజంప్షన్ ప్రకారం మీరు ఎన్నో కేసుల్లో చూసారు, ఇప్పుడు ఈ కేసును కూడా అక్కడే ఉండి పరీక్షించారు కాబట్టి రేపు వాదోపవాదాలు ఎలా ఉండబోతాయి అంటే ఎవరు కౌంటర్ అటాక్లు ఎలా ఉండబోతాయి అంటారు అజంప్షన్ ప్రకారం? నేను ఒకటి చెప్తాను పవన్, మీరు జనరల్గా నేను మిమ్మల్ని అడుగుతా, ఈ వ్యక్తికి ఇంటర్మ్ ప్రొటెక్షన్ ఇచ్చినారు, పోలీస్ స్టేషన్ పోయిండు, ఆయన రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేసిండు, తర్వాత ఏం చేయాలి? ఈయన పారిపోవాలనా? చెప్పండి. కోర్టు ముందు హాజరుపడాలి. హాజరుపరచాలంటే ఎవరు హాజరుపరచాలి? పోలీసు వాళ్ళు హాజరుపరచాలి. ఈయన మీద విజిలెన్స్ కంటిన్యూగా ఉండాలి. ఇంకా ఈయన ఎక్కడ పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏడ పడుకుంటున్నాడు, ఏడ లేస్తున్నాడు అన్నది మొత్తం పోలీసులు అంతా ఈయన రౌండప్ చేసుకొని కూర్చోవాలి. ఎప్పటిదాకా? హైకోర్టు బెయిల్ డిస్పోజ్ చేసేంత వరకు, ఆ బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ డిస్పోజ్ అయ్యేంత వరకు. యాంటిసిపేటరీ బెయిల్ డిస్పోజ్ అయ్యే ప్రాసెస్లో ఒకవేళ అది డిస్మిస్ అయిందనుకో, ఈయన ఎక్కడ ఉంటే కట్టిగా దొరకబట్టుకొని పెట్టుకోవాలి. బెయిల్ అలో అయితే ఓకే, ఇంకా పోలీసు వాళ్ళు తన పని తను చేసుకోవచ్చు. మరి ఇంటర్మ్ ప్రొటెక్షన్ కావాలన్న వ్యక్తి మరి పోలీస్ ప్రొటెక్షను అక్యూస్ను కూడా ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పేసి పోలీసు కూడా ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే మళ్ళీ తప్పించుకున్నాడు అనుకో, అరెస్ట్ యొక్క పర్పొట్టు సాల్వ్ కాదు కదా. నేరం చేసిన పోక్సో కేసులో నేరస్తుడికి బెయిల్ రాకుండా నేరస్తుని ఖచ్చితంగా కొద్ది రోజులు జైల్లో పెడితే కొంత పరివర్తన చెంది బయటకు వస్తారనేది ఆ ఉద్దేశమే కదా జైలు అన్నది. అండ్ ఆయన బయట ఉంటే ఎవిడెన్స్ ట్యాంపర్ అవుతుంది అండ్ విట్నెస్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనేది కదా దాని ఉద్దేశము. జైల్లో ఎందుకు పెడతాం మనము ఒక వ్యక్తిని? బయట ఉంటే కనుక ఎవిడెన్స్ ట్యాంపర్ అయితే విట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అవి కాకుండా ఉండాలంటే ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉండాలని అంటా ఉన్నారు. సో ఇది మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ అండ్ ఇట్స్ సెన్సిటివ్ ఇష్యూ. అది రేపు మీరు అన్నట్టుగానే ఆయన పోలీసు ముందుకు వచ్చేసి మీకు కావాల్సిన రిపోర్ట్స్ అన్నీ సబ్మిట్ చేసేసి వదిలేస్తాము అని అంటే ఒక వంత అవుతుంది. ఆయనే మళ్ళీ ఎక్కడ పారిపోతారు అన్నప్పుడు పోలీసులు పూర్తిగా ఆయనను పరిశీలనలో పెట్టుకోవాలి. మరి పెట్టుకొని ఇస్తాడా మరి బండి సంజయ్? లేదు, ఆయన ఇంటర్మ్ ప్రొటెక్షను ఏదైతే టైం ఉందో ఒక వారం రోజులు 4 రోజులు ఇచ్చినారు, బెయిల్ డిస్మిస్ అయింది, డిస్మిస్ అయితే ఈయన పారిపోయిండు, మళ్ళీ ఏమంటారు? పోలీసు వాళ్ళు చేత కాలేదు, పట్టుకోలేదు, ఆపుకోలేదు, పారిపోయిండు, ముఖ్యమంత్రికి చేత కాదు, ప్రభుత్వం ఏం చేయది, చేతగాని ప్రభుత్వం ఉన్నది అని చెప్పి మళ్ళీ వీళ్ళే తిడతారు కదా. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. మీరు చెప్పండి, నేను చెప్తున్న దాన్ని బట్టి మీ అబ్జర్వేషన్స్ చెప్పండి. ఐ రైట్ ఆర్ రాంగ్? డెఫినెట్గా చాలా ఒకదానికొకటి ముడిపడి ఉన్న ఈ అంశాలన్నీ కూడా. అవును. సో ఇక్కడ 2 వర్షన్లు అంటే ఒక పక్క భగీరథ్ వైపు ఏమో అమ్మాయి మైనర్ కాదు అంటా ఉన్నారు, వీళ్ళేమో అమ్మాయి మైనర్ అంటా ఉన్నారు. మరి ఈయన చూపించిన ఎవిడెన్స్ ఏదైతే మీరు యాక్సిడెంట్లో చూపించిన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మెన్షన్ చేశారు వాళ్ళ ఫాదరు యాక్సిడెంట్ విషయంలో, అది వీళ్ళు చూపిస్తూ ఉన్నారు. మరి అమ్మాయి తరపు ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ చూపించే అవకాశం? నేను ఒక విషయం అనుకుంటాను పవన్, మీకు తెలియజేయాల్సింది ఏంటంటే టెక్నికల్గా కొన్ని విషయాలు సప్రెస్ చేస్తారు. అంటే ఎట్లా అంటే ఆమె యాక్సిడెంట్ చేసినప్పుడు ఆ అమ్మాయి మేజర్ అని చెప్పేసి చూపించుకోవాల్సిన బేసిక్ నెసెసిటీ మేబీ ఆ రోజు ఆ తండ్రికి అనిపించుండి కొంచెం ఏజ్ను పెంచి ఉండొచ్చు. అది లేదంటే కనుక టైపోగ్రాఫికల్ మిస్టేక్ అవి కూడా ఉండొచ్చు. అంటే అప్పుడు 15 years అన్న ఏజ్ మేబీ అది 11 కొట్టో లేకపోతే 12 కొట్టబోయో లేకపోతే 15 కొట్టినారో మనకి తెలియదు. టెక్నికల్గా కొన్ని రీజన్స్ వాళ్ళు ఎట్లాగో ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. రేపటి రోజు ఈ అమ్మాయి ఈరోజు 20 సంవత్సరాలు అన్నది ఆ ఛార్జ్షీట్ని బేస్ చేసుకుంటే అమ్మాయికి 20 సంవత్సరాలు. కానీ ఈమె బర్త్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్, ఈమె ఆధార్ కార్డ్ ఇంపార్టెంట్, స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇన్ జనరల్గా ఏదైనా ఇంటర్వ్యూకో లేకపోతే ఒక జాబ్ పోతారు, ఏం సర్టిఫికేట్ అడుగుతారు? మీ బర్త్ సర్టిఫికేట్, మీ ఏజ్ ప్రూవ్ చేసుకోవడానికి ఏది అడుగుతారు? ఫస్ట్ మన స్టడీ సర్టిఫికేట్స్ అడుగుతారు. ఏ క్లాస్ సర్టిఫికేట్ అడుగుతారు? 10th నుంచి మన స్టడీ సర్టిఫికేట్ చూసినా, మన ఆధార్ కార్డ్ చూసినా, లేదంటే కనుక గవర్నమెంట్ ఇష్యూ చేసిన బర్త్ సర్టిఫికేట్ చూసినా
ఏదైతే ప్రాపరో దాన్నే రిలే కావాల్సిన అవసరం ఉంటుంది. అది ప్రాసిక్యూషన్ వాళ్ళు సబ్మిట్ చేయాలి. ఎప్పుడు బెయిల్ పిటిషన్ ఆర్గ్యూ చేసేటప్పుడు వాళ్ళ గ్రౌండ్స్ మెన్షన్ చేస్తే కనుక లేదు తప్పు ఇది, ఈమె బర్త్ సర్టిఫికేట్ ఇది గవర్నమెంట్ నిర్ధారించింది, ఇది లేదు స్కూల్ సర్టిఫికేట్ ఇది, యాజ్ పర్ ది స్కూల్ సర్టిఫికేట్ ఆమె ఏజ్ 17 years, ఇది ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేస్తారు. కానీ ఈయన కూడా ఏమంటాడంటే కొన్ని టెక్నికల్గా అమ్మాయి 16, 17, 18 సంవత్సరాలలో ఉన్నప్పుడు తనకు కొంత నాలెడ్జ్ సౌండ్ మైండ్ ఉంటుంది, తన మీద జరుగుతున్న అఘాయిత్యం తనకు అర్థమవుతుంది, అప్పుడు తను రిస్ట్రిక్ట్ చేసుకోవాలి అన్నది ఒక వాదన. దాని తర్వాత ఆయన క్లియర్ కట్గా ఇంకోటి ఏం చెప్పినాడంటే నిరంజన్ రెడ్డి గారు, ఇది 3 సార్లు జరిగింది. ఒకసారి నాకు సరిగ్గా గుర్తులేదు, బట్ మార్చ్ ఆర్ ఏప్రిల్ లాస్ట్ మంత్ అక్టోబర్లో ఒకసారి, నాకు కరెక్ట్ గుర్తుండి 31st December జరిగింది. దాన్ని మెన్షన్ చేస్తూ వీళ్ళు బాగా ప్రాపర్గా విత్ ఆల్ లీగల్ అడ్వైస్ తీసుకొని డ్రాఫ్ట్ కంప్లైంట్ పోలీస్కి ఇచ్చినారు. ఎప్పుడు ఏప్రిల్లోనో లేకపోతే మన మేలోనో. ఓకే, అంటే డిలే ఆఫ్ ఫైలింగ్ ఎఫ్ఐఆర్ కూడా ఒక కన్సిడరేషన్లో తీసుకుంటారు. దాని ఇంటర్ప్రిటేషన్ ఎట్లా ఉంటుందంటే ఎప్పుడైతే అఫెన్స్ జరుగుతుందో నీ మీద నేరం జరిగినప్పుడు నువ్వు తెల్లారి వచ్చేసి లేకపోతే మరుసటి రోజు వచ్చి చెప్పాలి. 5 నెలలు 6 నెలల తర్వాత ఏం చేసినావు, అన్ని రోజులు ఎందుకు నువ్వు రాలేదు అనేది రేపు ఆయన డిఫెన్స్లో తీసుకుంటాడు, ఆయన ఆర్గ్యుమెంట్స్లో. అది ప్రూవ్ కావాలి. ఏది ఈమె మీద రేప్ అటెంప్ట్ జరిగిందా, సెక్షువల్ అసాల్ట్ జరిగిందా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా అనేది ప్రూవ్ అయ్యే ప్రాసెస్లో ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది, అట్ ద సేమ్ టైం ఇంత డిలే ఎందుకు జరిగింది, ఈ డిలేకు జస్టిఫికేషన్ కూడా ఇవ్వాలి. రైట్ సార్. సో ఇవన్నీ కూడా టెక్నికల్ ఆస్పెక్ట్స్, లీగల్ ఆస్పెక్ట్స్, పూర్తి అబ్జర్వేషన్స్ అన్నీ కూడా కోట్ చేసుకొని రేపు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలి వద్దనేది డిసైడ్ చేస్తుంది. యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం వల్ల ఈ వ్యక్తి నిర్దోషాన్ని నిర్ధారించడం కాదు. ఈయన నువ్వు పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు రిలీజ్ చేయొచ్చు. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అరెస్ట్ ఈ కెన్ బి రిలీజ్డ్ ఆన్ బెయిల్, ఇన్ లార్జ్ అండ్ బెయిల్. లేదంటే పోయేసి కోర్టుకు షూరిటీలు సబ్మిట్ చేసుకొని, లోకల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టుకు పోయి షూరిటీలు సబ్మిట్ చేసుకున్న తర్వాత ఈయనను అరెస్ట్ లేకుండా ఉంటుంది. కండిషన్ ఏదైతే ఉండదో కండిషన్ ఫుల్ఫిల్ చేయాలి. వారానికి 10 రోజులు 15 రోజులకు కోర్టుకు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి. సో దట్ ఎటు పారిపోకుండా, దేశాన్ని వదిలిపెట్టుకోకుండా సమ్ కండిషన్స్ ఉంటాయి. 50,000 లేకపోతే 1,00,000, 2 లక్షల షూరిటీలు సబ్మిట్ చేయండి. సో ఇవన్నీ టెక్నికల్ లీగల్ గ్రౌండ్స్. సో ఇవన్నీ ఏం జరుగుతుంది ఏంటన్నది నెక్స్ట్ బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్స్ అప్పుడు మనకు తెలుస్తుంది. సో కేసు మొదలైనప్పటి నుంచి బషీర్బాగ్ పోలీసులో స్టేషన్లో ఆ రోజు పోక్సో కేసు ఆ రోజు నమోదైన కాంచి ఇప్పటి వరకు చాలా రోజుకి ఆ కేసు ముందుకు డెవలప్ అవుతా ఉంది, పెద్ద పెద్దగా అవుతా ఉంది. ఇప్పుడు ఏకంగా పోస్టర్లు కూడా వెలుస్తూ ఉన్నాయి పెద్ద పెద్దగా. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ మిస్సింగ్ అంటే ఇద్దరు కలిపి ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతా ఉన్నాయి. ఎవరు చేస్తున్నట్టు ఇవన్నీ కూడా అంటే అజంప్షన్ ప్రకారం ఎవరు చేస్తున్నారు మీరు అనుకుంటున్నారు? మీరు చెప్పాలి. నేను అడ్వకేట్ని, మీరు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అడ్వకేట్కి నేను ఏం చెప్పాలో చెప్పిన. సమాజంలో ఏం జరుగుతుంది అనేది మీరు జర్నలిస్టు, మీ దగ్గర ప్రతి వార్త మీ దగ్గర ఉంటుంది. ఎవరు చేసినని మీరు అనుకుంటున్నారు అది చెప్పండి. అంటే ఇప్పుడు నన్ను అడగడం ఎందుకు? 2 వర్గాలుగా వినిపిస్తున్నాయి. ఇటు కంటిన్యూస్గా ఇప్పుడు బీఆర్ఎస్ తప్పు చేసిన వాడు శిక్ష పడాలంటూ కూడా వారి తరఫున ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. మరోపక్క ఇటు సీఎంపై ప్రెజర్ పెరిగిన తర్వాత ఇటు పెరిగిందంటూ సీఎం యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇదంతా ఏందన్నారు. కానీ ఇప్పుడే సీఎం యాక్షన్ తీసుకున్నారు. తర్వాత సిటీ విచారణ ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా ఇప్పుడు ఈ పోస్టర్లు అన్నీ వెలుస్తూ ఉన్నాయి. సో ఏంటంటారు, ఏం జరుగుతుంది అంటారు? అంతా కూడా ఏమనిపిస్తూ ఉందండి? ఎవరు వేసి ఉంటారు అని చెప్పి అసలు జర్నలిస్ట్గా మీ దగ్గర రిపోర్ట్ ఉంటాయి కదా, మీరే చెప్పండి. నేను అడుగుతున్నా, మీ ఆలోచన ఏంటి చెప్పండి. సో మాకంటూ డెఫినెట్గా ఒక ఆన్సర్ ఉంటుంది కాబట్టి మేము బయట చెప్పలేను అది కూడా. సో మరి అంటే మీ ద్వారా ఏమన్నా తెలుస్తుంది అనుకొని సో రేపు ఈ విషయం అంశం పక్కన పెడితే మనం నిజానికి ఈరోజు బాగానే ఇటు రంజిత్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ వాళ్ళ వాదోపాదాలు వినిపించడం జరిగింది. సో గట్టి ఆర్గ్యుమెంటే జరిగినట్టు తెలుస్తూ ఉంది లోపల. సో ఏం జరగబోతుంటారు రేపటి రోజున ఈ కేసు మరికొన్ని పోక్సో కేసుకి ఒక ఆధారంగా నిలిచే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా నిలుస్తుంది. మరికొన్ని పోక్సో కేసెస్కు ఖచ్చితంగా ఈ కేసు ఆధారంగా నిలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం, పోలీస్, జ్యుడిషియరీ, దాని తర్వాత ఒక ఫాదర్, ఒక మదర్, బోత్ ద సైడ్స్, అమ్మాయి ఫాదర్ మదర్ కావచ్చు, అబ్బాయి ఫాదర్ మదర్ కావచ్చు, కాషియస్గా ఉండి సమాజానికి మీరు రేపు ఇవ్వబోతున్న మెసేజ్ ఏంటిదన్నది కొంచెం మీరు కూడా ఆలోచించేసి ఈ కేసు యొక్క సిచ్యుయేషన్స్ ఎంత ప్రాపర్గా అప్రాపరియేట్గా డ్రైవ్ అవుతుంది అనేది సమాజానికి అయితే ఒక లార్జ్ స్కేల్ ఒక మెసేజ్ అయితే వెళ్తుంది. పోక్సోలో ఈరోజు తీసుకోబోయే నిర్ణయాలు, రేపు ఇవ్వబోయే ఇంట్రిమ్ ప్రొటెక్షన్ కావచ్చు, రేపు ఇవ్వబోయే బెయిల్ యాక్సెప్టెన్సా, డిస్మిసలా. ఎందుకంటే ఈరోజు ఫోన్ పట్టుకుంటే ఏం కనబడుతుంది? యూట్యూబ్ ఓపెన్ చేస్తే, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే, ఇన్స్టా ఓపెన్ చేస్తే, ట్విట్టర్ ఓపెన్ చేస్తే, ఎక్స్ ఏది ఓపెన్ చేస్తే ఏం కనబడుతుందండి?
ఇదే వార్తలు అనిపిస్తుంది. ఇంత కాంట్రవర్సీ, ఇంత సెన్సేషన్ అయిన న్యూస్ ఎప్పుడన్నా మనం విన్నామా? నాకు తెలిసి నేను ఇంత కాంట్రవర్సీ అయిన న్యూస్ ఏ కేసులో నేను వెళ్ళలేదు, కానీ ఈ కేసులో ఉంది. ఎందుకు అంత గ్రావిటీ, అంత సివియారిటీ పెరిగింది? ఒకటే నేను చెప్తాను పవన్, మీరు సరే ఆ వ్యక్తి మీద ఆల్రెడీ క్రిమినల్ రికార్డ్ ఉంది, హాస్టల్లో పిల్లల్ని కొట్టడం కానీ లేకపోతే ఇంకోటి చేయడం కానీ. అటువంటిప్పుడు ఫాదర్ ప్రైమరీ ఆబ్లిగేషన్ ఏంటిది, రెస్పాన్సిబిలిటీ ఏంటిది? తను తన కొడుకుని కాపాడుకోవాలి కదా. నువ్వు ఎంత హోమ్ మినిస్టర్ కావచ్చు, నువ్వు నీ ఇంట్లో నీ కొడుకుని చక్కగా పెట్టుకోకపోతే సమాజాన్ని, దేశాన్ని ఎట్లా చక్కగా పెట్టుకుంటున్న ప్రశ్న ఆయన నేస్తారు కదా. అటువంటి ప్రశ్నకు కూడా సమాధానం నేను చెప్పను, నాకు అవసరమే లేదన్న అహంకార ధోరణి ఉండొద్దు కదా. రేపు డెఫినెట్లీ పీపుల్ విల్ క్వశ్చన్ హిమ్. నీ ఇంట్లో నీ కొడుకునే సరిగా పెట్టుకున్నప్పుడు నువ్వు రాష్ట్రాన్ని, దేశాన్ని ఎట్లా సరిగా పెట్టుకుంటావు? ఒక హోమ్ మినిస్టర్గా నువ్వు ఇమీడియట్గా ఆ పొజిషన్ నుంచి 5 ఏళ్ళు అంటారు, నీకు ఆ పొజిషన్కి అర్హతే లేదంటారు, నువ్వు అర్హునివే కాదంటారు. అటువంటి ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెగ్రిటీ రచ్చగలమన్నారు. నువ్వు ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సన్ను నువ్వు ప్రాపర్గా పెట్టుకో, రేపు దేశం బాగుంటుంది. నువ్వు ఈరోజు నీ సన్ విషయంలో నువ్వు ఏవైతే యాక్టివిటీస్ చేస్తున్నావో రేపటి రోజు అదే అందరికి ఇంప్లిమెంట్ అవుతుంది కదా అంటున్నాను నేను. ఈజ్ ఇట్ నాట్? రేపు నీ ఈ కేసు ఎట్లయితే ఒక హోమ్ మినిస్టర్ డ్రైవ్ చేస్తున్నాడో, ఈ కేసుని ఎట్లయితే పోలీసులు డ్రైవ్ చేస్తున్నారో, ఈ కేసుని ఎట్లయితే ప్రభుత్వాలు జ్యుడిషియల్ డ్రైవ్ చేస్తున్నారో, రేపు సామాన్యుడి విషయంలో ఇదే జరిగితే, ఒక సాధారణ మహిళ విషయంలో ఇదే జరిగితే, లేకపోతే ఒక సాధారణ వ్యక్తి ఇటువంటి అఫెన్స్ చేస్తే ఇదే ఇంప్లిమెంట్ అవుతుంది కదా, ఇదే అట్రాక్ట్ అవుతుంది కదా. రేపు క్వశ్చన్ చేస్తారు కదా. ఇదే హైకోర్టు కనుక రేపు ఆయనకి బెయిల్ ఇచ్చింది అనుకోండి, వాళ్ళు రేపు నేను నాలంటోడు ఇంకొకరికి కనుక బెయిల్ పిటిషన్ వేసినప్పుడు మరి పెద్దోనికి ఒక న్యాయం, చిన్నోనికి ఒక న్యాయం ప్రజలు అనుకుంటున్నారు, మరి మీరు తీర్చే తీర్పు ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి నేను ఎదురు చూస్తాను అని చెప్పేసి ఒక ఛాలెంజ్ ఇస్తే, కోర్టుకు ఛాలెంజ్ ఇస్తే నేను బయటకు వస్తాను. ఇజ్ ఇట్ నాట్? కాంట్ యు డూ దట్? సో ఫైనల్గా ఒక క్వశ్చన్, రేపు జరగబోయే వాదపోవాదాల్లో యాంటిసిపేటరీ బెయిల్ కావచ్చు, ముందస్తు అరెస్ట్ కాకుండా వచ్చే వారెంట్ కావచ్చు, ఇవి వస్తాయా రావు? ఎంత పర్సెంటేజ్ అనుకుంటున్నా, అంటే వస్తాయని ఎంత పర్సెంటేజ్, రాదని ఎంత అనుకోవచ్చు? సాధారణ వ్యక్తులకు, సాధారణ పౌరులకి చట్టాలు ఏ విధంగా అయితే చూస్తూ ఉన్నాయో, ఉన్నతమైన పొజిషన్లు ఉన్న వాళ్ళు కూడా అదే విధంగా న్యాయస్థానాలు వ్యవహరించాలని మాత్రం నేను నా ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తాను. విన్నారు కదా. సో రేపు ఏ విధంగా ఉండబోతా ఉంది? ఇప్పుడు ఈ రోజుకైతే వాదపోవాదాలు చాలా స్ట్రాంగ్గా వినిపించారు. 2 సైడ్ల నుంచి కూడా కౌంటర్ అటాక్స్ కూడా జరగడం జరిగింది. ఇటు అమ్మాయి మేజరే అంటూ ఒక సైడ్ భగీరథ్ వైపు, కాదు అమ్మాయి మైనరే, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అంటూ ఇటు అమ్మాయి తరపు 2 సైడ్ వినిపించడం జరిగింది. రేపు తీర్పు ఎలా ఉండబోతా ఉంది, ఏ సెక్షన్ల కింద మళ్ళీ ఇప్పుడు భగీరథ్ నిజంగా అరెస్ట్ అవుతాడా లేదా అనే బిగ్ క్వశ్చన్కి ఆన్సర్ రేపే తెలియబోతా ఉంది.